అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా రాజుగారి పెళ్లిలో అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమాకి మికీ జే మేయర్ సంగీతం అందించారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం అఖండ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్తో దూసుకుపోతుంది. బాలయ్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా డివోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ చిత్రం NBK111 ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడని తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా కథను అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై బజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమాపై సాయి మాధవ్ బుర్రా ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. NBK111 చిత్రం సాధారణ చిత్రం కాదని, ఇందులోని సబ్జెక్ట్ స్థాయి వేరని ఆయన అన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ షాక్ అవ్వడం ఖాయమని, కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి గర్వపడతారని ఆయన తెలిపారు. ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు అని అందరూ భావించేలా NBK111 ఉండబోతుందని సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాపై అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు. దీంతో అసలు ఈ సినిమా ఎలాంటి కథతో రానుంది, ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి విధ్వంసం చేయబోతున్నాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రముఖ నటి సమాంత తన తదుపరి చిత్రం మా ఇంటి బంగారం కోసం సరికొత్త సాహసానికి సిద్ధమయ్యారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె యాక్షన్ సన్నివేశాలు స్వయంగా నటిస్తున్నారు. విశేషం ఏంటంటే డూప్ సహాయం లేకుండా చీరకట్టులోనే ఆమె స్టంట్స్ చేస్తున్నారు. ఇది ఆమె కెరీర్లోనే అత్యంత శారీరక శ్రమతో కూడిన పాత్రలలో ఒకటిగా నిలవనుంది. ది ఫ్యామిలీ మ్యాన్, సీటాడెల్ వంటి వెబ్ సిరీస్లతో యాక్షన్ హీరోయిన్గా నిరూపించుకున్న సమాంత ఇప్పుడు అంతకు మించిన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సమాంత తనను తాను మరింతగా నిరూపించుకోవాలని భావించారు. అందుకే చీరలో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు. ఇది ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అని ఈ చిత్ర బృందానికి చెందిన ఒకరు తెలిపారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ది రాజా సాబ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను పూర్తి హర్రర్ కామెడీ జోనర్లో రూపొందించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/S సర్టిఫికేట్ను జారీ చేశారు. ఈ సినిమాలోని హర్రర్, కామెడీ మరియు యాక్షన్ అంశాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. వారణాసితో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రాజమౌళి, మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. దీనికోసం మహేష్ బాబు ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పెట్టిన పోస్టుతో ఈ విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకున్నారు. హైదరాబాద్కు చెందిన హరికృష్ణ మహేష్కు ఈ ట్రైనింగ్ ఇచ్చారు. తాజాగా హరికృష్ణ ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను గత సంవత్సరం మహేష్ సర్కు శిక్షణ ఇచ్చాను, కానీ ఆ సమయం వచ్చే వరకు ఆ విషయాన్ని బయట పెట్టొద్దని చిత్ర బృందం కోరింది. అందుకే ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు వర్క్ చేస్తానని అనుకోలేదు. మహేష్కు ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ ఏడాది జనవరిలో వారణాసి షూటింగ్కు వెళ్లే ముందు మహేష్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. కలరిప్పయుట్టు కూడా అందులో భాగమే. నేను ఆయన కంటే చాలా చిన్నవాణ్ణి, కానీ ఆయన నన్ను గౌరవించిన విధానం చూసి ఆశ్చర్యపోయాను. నేను చెప్పిన ప్రతి పని చేసేవారు. మొదట 2 నెలలు అనుకున్న ట్రైనింగ్ తర్వాత మరికొన్ని నెలలు పొడిగించామని హరి వెల్లడించారు. హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవడంతో నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో 2 అసభ్య పదాలు దొర్లాయని, వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. హీరోయిన్ల అందం వాళ్ళు వేసుకునే డ్రెస్లోనే ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో X వేదికగా వీడియో విడుదల చేశారు. ఇటీవల పలువురు హీరోయిన్స్ ఇబ్బంది పడిన సందర్భాన్ని ఉద్దేశిస్తూ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. 4 మంచి మాటలు చెబుతూనే 2 అసభ్య పదాలు ఉపయోగించా, వాటి వల్ల
ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. బయటకు వెళ్ళినప్పుడు మంచి దుస్తులు వేసుకొని ఉంటే మీకు ఈ ఇబ్బంది ఉండేది కాదేమోనమ్మా అనే ఉద్దేశం తప్ప ఎవరిని అవమానపరచాలని కాదు. ఏదైనా 2 అసభ్య పదాలు దొర్లాయి, అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. స్త్రీ అంటే శక్తి, నేను అమ్మవారిగా భావిస్తా. ప్రస్తుత సమాజంలో మహిళను తక్కువగా చూస్తున్నారు. అటువంటి అవకాశం ఇవ్వొద్దని చెప్పే ఉద్దేశంతో ఊరి భాష మాట్లాడా. ఆ పదాలు దొరలకుండా ఉంటే బాగుండేది. ఒకటి మాత్రం చెబుతున్నా, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప ఇందులో ఎవరిని అవమానపరచాలని, కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఇండస్ట్రీలో మహిళల మనోభావాలు దెబ్బతిని ఉంటే మీ అందరికీ మరోసారి క్షమాపణలు అంటూ ఎక్స్ వేదికగా రిలీజ్ చేసిన వీడియోలు శివాజీ వెల్లడించారు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఒకప్పుడు యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నటుడు భానుచందర్. వరుస సూపర్ హిట్ చిత్రాలతో హీరోగా ఆయన తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. హీరోగా కెరీర్ పీక్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత సహాయక పాత్రలకు మారి కూడా తన నటనా ప్రతిభను నిరూపించుకున్న అరుదైన నటుల్లో ఆయన ఒకరు. 1978లో విడుదలైన మన ఊరి పాండవులు చిత్రంతో భానుచందర్ సినీ ప్రయాణం మొదలైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత బెబ్బులి, వంశగౌరవం, ఇద్దరు కిలాడీలు, ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం, మెరుపుదాడి, రేచుక్క, పున్నమి రాత్రి వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ కథలతో తెరకెక్కిన సినిమాల్లో ఆయన నటన అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించి అక్కడ కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించారు. భానుచందర్ కెరీర్లో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన చిత్రం 1986లో విడుదలైన నిరీక్షణ. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా లభించాయి. తాజాగా 71 ఏళ్ల వయసులో భానుచందర్ ఫోటోలు వృద్ధాప్య లుక్లో కనిపిస్తూ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు పవర్ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించిన ఆయనను ఇప్పుడు ఈ రూపంలో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు తన కుటుంబంలో జరిగిన వేడుకను అభిమానులతో పంచుకున్నారు. తన రెండో కుమార్తె వివాహం ఘనంగా జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో వినూత్నంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియోను పూర్తిగా AI సాంకేతికతతో రూపొందించారు. జగపతి బాబు తన వీడియోకు ఇలా మా రెండో అమ్మాయి పెళ్ళైపోయిందోచ్ అనే క్యాప్షన్ పెట్టారు. పెళ్లికి సంబంధించిన అసలు ఫోటోలు, అల్లుడి వివరాలను బయటకు రానివ్వకుండా కేవలం క్రియేటివ్ వీడియో ద్వారా కుటుంబ శుభకార్యాన్ని వెల్లడించారు. వీడియోను చూసిన నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి సాధారణంగా పెద్ద హడావుడితో జరుగుతుంది అని, కానీ జగపతి బాబు సింపుల్గా ఈ విషయాన్ని వెల్లడించారని నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్ ప్రమోషనల్లో ఈ హిట్ మ్యాన్ కనిపించి సందడి చేశాడు. ఈ సిరీస్లోని ప్రధాన విలన్ అయిన వెక్నాకు ఫీల్డింగ్ సెట్ చేశారంటూ రోహిత్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన ఈ ప్రమోషనల్ వీడియోలో రోహిత్ శర్మ ఒక లాకర్ రూమ్లో తన టీంకు సూచనలు ఇస్తూ కెప్టెన్గా కనిపించాడు. ఫైనల్ సీజన్ వస్తుంది, ప్రత్యర్థి మైండ్ గేమ్స్ ఆడినప్పుడు ఏ హెల్మెట్ కాపాడలేదు అంటూ క్రికెట్ పరిభాషలో సిరీస్ తీవ్రతను వివరించాడు. ఈ సందర్భంగా వెక్నా అనే విలన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తన బృందాన్ని హెచ్చరించాడు. ఈ ప్రచారంపై రోహిత్ శర్మ మాట్లాడుతూ, నేను చాలా ఏళ్లుగా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్కు పెద్ద అభిమాని. ఆ సిరీస్ చూడకుండా ఉండలేను. ఇప్పటివరకు ఎంతో ఆసక్తిగా ఈ షో చూశాను. ఇప్పుడు దీని ఫైనల్ సీజన్ కోసం నెట్ఫ్లిక్స్తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. వెక్నా ఫీల్డింగ్ అయితే నేను సెట్ చేసేసా అని సరదాగా వ్యాఖ్యానించాడు. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో సినీ నటి మంచులక్ష్మి హైదరాబాద్ లక్టీ కపుల్లోని CID కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆమెను ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడానికి మంచులక్ష్మి ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు, కమిషన్ల రూపంలో ఎంత ఆదాయం పొందారు అనే అంశాలపై CID అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే యాప్ల ప్రమోషన్ ఒప్పందాలు ఎలా జరిగాయి, ఎవరెవరి ద్వారా సంప్రదింపులు జరిగాయన్న వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. మంచులక్ష్మి మాత్రమే కాకుండా ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖ సినీ తారలు విచారణకు హాజరయ్యారు. సమాంత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమాంత సరసన బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య నటిస్తున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆమెతో కలిసి వర్క్ చేయడం గురించి మాట్లాడారు. ఈ చిత్రంలో ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. ఆమె దీనికి నిర్మాత అయినప్పటికీ సెట్లో ఎప్పుడూ నటిగానే వ్యవహరిస్తారు. దీని షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇంకా చాలా ఉంది. సమాంతతో వర్క్ చేయడం చాలా సులభం. ఈ సినిమా టీంని ఎప్పటికీ మర్చిపోలేను అని గుల్షన్ తెలిపారు. సమాంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై మా ఇంటి బంగారం రూపొందుతుంది.
పీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం సిగ్మా. ఈ సినిమాతో కథానాయకుడు దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు మేకర్స్. విభిన్నమైన యాక్షన్ కామెడీ అడ్వెంచర్గా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి తెలుగు, తమిళ భాషలో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసిన జాసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు. సమాజ నియమాలతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక దారిని ఎంచుకునే ఒంటరి తోడేలు వంటి వ్యక్తిత్వాన్ని సిగ్మా అనే టైటిల్ సూచిస్తుంది. ఇక టీజర్లో సందీప్ కిషన్ వాయిస్ ఓవర్తో భూమి, నీరు, గాలి, డబ్బు అన్నింటికీ విలువ పెరుగుతుంది, కానీ మన మనుషులకే విలువ ఉండట్లేదు అనే డైలాగ్ సినిమా లోతును తెలియజేస్తుంది. టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్, క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్తో నిండి ఉంది. ఈ చిత్రం ప్రధానంగా ఇప్పటి యువతను ఆకట్టుకునేలా జెన్జెడ్ విజిలెంట్ యాక్షనర్గా రూపొందింది. చక్కనమ్మ చిక్కిన అందమే అంటూ ఉంటారు. కథానాయకులు ఎంత నాజుగ్గా ఉంటే అన్ని అవకాశాలు తలుపు తడతాయి. ఈ విషయంలో అశ్రద్ధగా ఉండటంతో పెద్ద ప్రాజెక్టు కోల్పోయానని బాలీవుడ్ కథానాయిక రాధికా ఆప్టే చెబుతున్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం సాలీ మొహబ్బత్. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఆమె మాట్లాడారు. నేను ఎప్పుడైనా బరువు పెరిగితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ హెచ్చుతగ్గుల కారణంగా శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. బరువు పెరిగానని అనిపించినప్పుడల్లా త్వరగా తగ్గేయాలన్న ఆలోచన వచ్చేస్తుంది. ఈ విషయంలో ఇటీవల ఓ థెరపిస్ట్ను కూడా కలిశా. ఇలా అతిగా ఆలోచించడం కూడా ఓ సమస్య. బరువు పెరగడం వల్ల నాపై ప్రభావం చూపింది. అందుకే థెరపీ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని రోజుల కిందట ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది. నేను నటిస్తాననే ఉద్దేశంతోనే నా కోసం ఆ పాత్రను తీర్చిదిద్దారు. ఆ సమయంలో నేను లండన్లో డ్యాన్స్ నేర్చుకుంటున్నా. కొన్ని రోజులు విహారయాత్రకు వెళ్ళొచ్చాక షూటింగ్కి వస్తానని చెప్పా. నేను ఇక్కడికి వచ్చేసరికి కాస్త బరువు పెరిగాను. నా వయసు పరిగణలోనికి తీసుకుంటే మెటబాలిజం సమర్థంగా పనిచేస్తుంది. షూటింగ్కు మరో 4-5 నెలలు పడుతుందని అనుకున్నా. నేను విహారయాత్ర నుంచి రాగానే వాళ్ళు షూటింగ్ మొదలుపెట్టేశారు. నాతో చర్చించిన పాత్రకు సంబంధించిన ఫోటోషూట్ చేశారు. తీరా చూస్తే కాస్త బొద్దుగా కనిపించా. దాంతో ఆ ప్రాజెక్ట్ నుంచి నన్ను తీసేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 2 కొత్త నటులను వారు పరిచయం చేశారు. వారి జీవితమే మారిపోయింది. ఇంతకీ నేను పెరిగిన బరువు ఎంతో తెలుసా? 3 నుండి 4 కిలోలు మాత్రమే. ఒకవేళ ఆ సినిమా నేను చేసి ఉంటే నా కెరీర్ మరోలా ఉండేది. ఏది జరిగితే అదే మంచిదనుకుంటాను. నా విలువ ఏంటో నాకు తెలుసు. హీరోయిన్ల బరువు గురించి మాట్లాడటం ఇండస్ట్రీలో సర్వసాధారణమే అయినా దాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమని రాధిక అభిప్రాయపడ్డారు. మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ప్రియాంక చోప్రా కథానాయిక, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్ను ఆయన స్వయంగా పంచుకున్నారు. ఇందులో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. నాలో నటుడి ఆఖరిని తీర్చింది. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలకు థ్యాంక్స్. మీతో పనిచేయడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. తర్వాత ఈ స్కెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.